ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి పారిశ్రామిక కారిడార్లు వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. దేశంలో మొదటి పారిశ్రామిక కారిడార్ను ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ పారిశ్రామిక కారిడార్ విశాఖ చెన్నై నగరాల తీర ప్రాంతం గుండా వెళ్తుంది. ఈ పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడీబీ $631 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. రైల్వే నెట్వర్క్లో భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానం. గంగానదిపై నౌకాయానాన్ని విస్తరింపజేసేందుకు ప్రపంచ బ్యాంకు సహకారంతో జలమార్గ్ వికాస్ ప్రాజెక్టును చేపట్టారు. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ పెట్టుబడుల మౌలిక సదుపాయాల నిధిని ప్రకటించారు? 2015-16. కింది వాటిలో ఏ కాలాన్ని జాతీయ ఆవిష్కరణల దశాబ్దంగా పేర్కొన్నారు? 2010-20 వరకు. ప్రొఫెసర్ తరుణ్ ఖన్నా కమిటీ వెరీ ఇంపార్టెంట్ సిఫార్సుల మేరకు పాఠశాల స్థాయిలో నవకల్పనలు వ్యవస్థాపన సామర్థ్యాన్ని పెంచడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంకుర సంస్థల స్టార్టప్ సంఖ్యలో అమెరికా, ఇంగ్లాండ్ తర్వాత భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను 2014 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుత భారత స్థూల దేశీయోత్పత్తిలో మహిళలు 17% వాటాను అందిస్తున్నారు. ప్రపంచంలో ఇది సగటున 37%గా ఉంది. చట్టం సంవత్సరం: అటవీ హక్కుల చట్టం 2006, గిరిజన ప్రాంతాలకు పంచాయతీరాజ్ విస్తరణ చట్టం 1996, దివ్యాంగుల చట్టం 1995, తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం 2007. దేశంలో పోషకత్వ లోపాన్ని తగ్గించుట ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని మహిళా శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిపై కొలమానాలను రూపొందించిన మొదటి దేశం భారత్. భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను తుదిగా ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. మన దేశానికి ప్రణాళిక సంఘం అవసరమని ప్రస్తావించిన మొదటి జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్. ప్రణాళిక సంఘం ఎక్స్ అఫీషియో చైర్మన్ ప్రధాని, జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు నెహ్రూ, సర్వోదయ ప్రణాళిక జయప్రకాష్ నారాయణ. 1980 వరకు భారతదేశంలో వృద్ధి పనితీరును ఈ విధంగా పిలిచేవారు: హిందూ వృద్ధి రేటు. ప్రణాళిక సంఘంనకు స్ఫూర్తి 39వ అధికరణ. సూచనాత్మక ప్రణాళిక ఫ్రాన్స్. మొదటి ప్రణాళిక ఉపాధ్యక్షుడు గుల్జార్ లాల్ నందా. నిరంతర ప్రణాళికకు సంబంధించి సరికానిది. దీనిని గున్నార్ మిర్దాల్ ప్రవేశపెట్టారు. దీనిని ఇండియాలో జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇండియాలో లాక్డావాలా దీనిని డ్రాఫ్ట్ తయారు చేశాడు. ప్రణాళిక సంఘం నిర్వచనం ప్రకారం పేదరికపు గీత దీని ఆధారంగా నిర్వహించాడు. గ్రామాల్లో 2400, పట్టణాల్లో 2100 కేలరీలు శక్తినిచ్చే ఆహారం. కింది వానిలో ట్రికిల్ డౌన్ వ్యూహం తెలిపేది? అధిక జీఎన్పీ పేదరికాన్ని తగ్గించును. భారత ప్రణాళికల సామాజిక లక్ష్యం ఆదాయ అసమానతల తగ్గింపు, సామ్యవాద రీతి సమాజ స్థాపన. 1వ పంచవర్ష ప్రణాళిక చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. 3వ పంచవర్ష ప్రణాళిక తక్కువ వృద్ధి రేటు. 4వ పంచవర్ష ప్రణాళిక స్థిరత్వంతో కూడిన వృద్ధి. 7వ పంచవర్ష ప్రణాళిక పని, ఆహారం, ఉత్పాదకత. సమ్మిళిత వృద్ధిలో భాగంగా ఉన్న అంశాలు: పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి కల్పన, ప్రాంతీయ అసమానతల్ని తగ్గించుట. విత్త సమ్మిళితంపై భారతీయ రిజర్వ్ బ్యాంకు 2013 సంవత్సరంలో ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? నచికేత్ మోర్.
భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి, కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు అని వ్యాఖ్యానించింది మహాత్మా గాంధీ. భావితరాల ప్రజలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీ పడకుండా ప్రస్తుతం తరం ప్రజలు తమ అభివృద్ధి అవసరాలు తీర్చుకోగలిగే అభివృద్ధి ప్రక్రియ నిలకడగల అభివృద్ధి అని నిర్వచించింది బ్రట్లాండ్ కమిషన్. తలసరి ఆదాయంలో పెరుగుదల, ఆర్థికాభివృద్ధి మరియు పర్యావరణ క్షీణత మధ్య సంబంధాన్ని తిరగబడిన యు ఆకారపు రేఖ ద్వారా వివరించింది సైమన్ కుజ్నెట్స్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి కింది వాటిలో సరికాని వాక్యం. నీతి ఆయోగ్ రూపొందించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల భారత సూచీలో కింద తెలిపిన ఏ లక్ష్యాలను పరిగణలోకి తీసుకోలేరు? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారత సూచి 2019లో కింద తెలిపిన ఏ లక్ష్యాన్ని పరిమాణాత్మకంగా కాకుండా గుణాత్మకంగా అంచనా వేయడం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 17 సుస్థిరాభివృద్ధికి సార్వత్రిక భాగస్వామ్యాన్ని పెంపొందించుట. కింది వానిలో భారత ప్రణాళిక సంఘానికి సంబంధించి సరైనది. భారత రాజ్యాంగంలో ఇది నిర్వచించబడలేదు. దీని సభ్యులు ఉపాధ్యక్షుల కాలం స్థిరంగా నిర్ణయించబడలేదు. దీని సభ్యులకు కనీస విద్యార్హత ఉండవలసిన అవసరం లేదు. పైవన్నీ కరెక్టే. రోజువారీ కనీస ఖర్చు ఎన్ని అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఉన్నట్లయితే వారిని పేదవారిగా పరిగణించడం జరుగుతుంది. $1.90. కింది వానిలో ఏ ప్రణాళిక ప్రీతాంబర్ పంత్ రచించిన సిద్ధాంతాలపై ఆధారపడి పనిచేస్తుంది? 3వ ప్రణాళిక. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1 అయినటువంటి పేదరిక నిర్మూలన లక్ష్య సాధనలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం తమిళనాడు. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1 అయినటువంటి పేదరిక నిర్మూలన లక్ష్య సాధనలో చివరి స్థానంలో ఉన్నది జార్ఖండ్. సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1 సాధనలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో 8వ స్థానం అనగా 3వ స్థానం ఆంధ్రప్రదేశ్, 13వ స్థానం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో తక్కువ పేదరికాన్ని కలిగి ఉన్న రాష్ట్రం గోవా. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. 2030 సంవత్సరానికి దేశంలో పేదరికాన్ని 10.95% తగ్గించాలి అనే లక్ష్యాన్ని ఇప్పటికే 6 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు సాధించాయి. ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం దేశ జనాభాలో 2/3 వంతు మందికి రాయితీ మీద ఆహార ధాన్యాలను అందిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.